ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన సాధలో శ్రీ నాగమణి పూర్ణయ్య గారి వ్యాసము బాలసాయి దేవుడి మహిమలు కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. అదే సంవత్సరము భరించలేని కడుపు నొప్పితో అనగా 1945 సంవత్సరం భరించలేని కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి ఒక అబ్బాయిని తల్లిదండ్రులు పుట్టపర్తికి తీసుకుని వచ్చారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినాను, నయము కాలేదు. కాబట్టి వారు నిరాశతో అలసిపోయి అతనికి శస్త్రచికిత్స చేయక తప్పదని వైద్యులు పలికిరట. ఆ వార్త విని తల్లిదండ్రులు భయపడి స్వామి సన్నిధి చేరి మొరలెట్టారు. శస్త్రచికిత్స చేస్తే ప్రాణహాని కలుగునని భయపడిన తండ్రి యొక్క ప్రార్థన విన్న స్వామి, భయం ఎందుకు, నేనే శస్త్రచికిత్స చేయుదును, ఇచ్చటనే ఇప్పుడే అనిరి. పెద్ద పెద్ద వైద్యుల కంటే స్వామివారి శస్త్రచికిత్స మేలు అని తలంచి ఆ అబ్బాయి తండ్రి గారు అనేమనేరు. పాత మందిరం వెనుక భాగంలో ఉన్నటువంటి తమ గదిలోకి అబ్బాయిని తీసుకుని వెళ్ళి శ్రీవారి తలుపులు బిగించిరి. 15 నిమిషములకు పైన లోపలనే ఉన్నారు. కుర్రవాని తల్లిదండ్రులు తహతగలాడుతూ స్వామి స్వామి కాపాడమని ప్రార్థిస్తూ బయటనే నిలబడ్డారు. తర్వాత స్వామివారి తలుపు తెరిచి బయటకు వచ్చి అంతా అయిపోయింది అన్నారు. నీ కుమారుడు చూడము అని వారిని గదిలోకి రమ్మనరి. శ్రీవారి ఇట్లా అనగానే అంత అయినదా అని వారి ఇద్దరు గోళ్ళను ఏడవసాగిరి. గట్టిగా స్వామి నవ్వుతూ, అయ్యా పిచ్చివాడ, నీ కొడుకు సురక్షితంగా ఉన్నాడు, రా చూడు అని పిలిచారు. వారు శస్త్రచికిత్స యొక్క గురుతులను చూసి ఆశ్చర్యపడరి. కొన్ని గంటల లోపలనే కుర్రవాడు లేచి నడవసాగాను. తల్లిదండ్రులకు దగ్గరకు అంతులేదు. అమిత ఆనందముతో వారు అబ్బాయితో స్వగ్రామం బయలుదేరి. ఓం శ్రీ సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.